ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఢిల్లీకి ఎందుకు పోయిండంటే కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సార్ను కలిసేదందుకు. ఇప్పుడు పని కట్టుకొని మరి విదేశాల మంత్రిని ఎందుకు కలుసుడు అంటారా? ఎందుకో కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నోళ్ళు బయట దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తెలంగాణకు పట్టుకొచ్చేటట్టు మీరు ఇషారా చేయాలి. అప్పట్లో కారు పార్టీ ఏలుబడేలా ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున చేసిర్రు. ఎవరి మీద నన్న అనుమానం ఉంటే కేసీఆర్ సారు ఫోన్లో ట్యాపింగ్లు చేయించుకుంటా ఎవరిని ఎన్ని గోసలు పెట్టాలనో అన్ని గోసలు పెట్టిండు. ఆ కేసులో అసలు సూత్రధారి బయట దేశంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన బయట దేశం నుంచి భారతదేశానికి రప్పినరని అని అడిగిండా అంటే అడిగే ఉంటాడు. ఆయన అట్లా అన్నాక ఈయన కూడా అనుకుంటూ ఊకుంటాడా? మీరన్నట్టే రప్పిస్తా అని కేంద్ర మంత్రి సార్ కూడా అన్నాడా అంటే అనే ఉంటాడా అంటారు. అట్లనే గల్ఫ్ దేశం పోయి బాధపడుతున్న తెలంగాణ పబ్లిక్ గురించి కూడా మీరు జర సోంచాయించాలి. వాళ్ళ బాధలు వాపేటట్టు భారత సర్కారు పనిచేయాలని అన్నాడట. చూడాలి మరి సీఎం రేవంత్ సార్ చెప్పినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ సారు కలగజేసుకొని ఫోన్ ట్యాపింగ్ కేసుల నిందలు మోసుకుంటా బయట దేశంలో ఉంటున్నోళ్లను భారత్కు పట్టుకొస్తారా? రేపగల ఏమవుతుందో, తెలంగాణలో కారు పార్టీ పరిస్థితి ఎట్లుండబోతున్నదో, మాజీ సీఎం కేసీఆర్ సార్ను జైలుకు పంపే పని పెట్టుకుంటారా అంటే ముంగడ తెలుస్తుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.